దున్నపోతు వచ్చి పాశాన్ని చేతపట్టి మార్కండేయుడిని తీసుకుపోవడానికి వచ్చాడు. మార్కండేయుడు యముడిని చూసి భయపడకుండా మరింత గట్టిగా శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు. యముడు తన పాశాన్ని మార్కండేయుడిపై ప్రయోగించగా ఆ పాశం మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా తగిలింది. తన భక్తుడిపై మరియు తనపైనే పాశం ప్రయోగించినందుకు శివుడు అత్యంత ఆగ్రహంతో కాలరుద్రుడై శివలింగం నుండి బయటకు వచ్చాడు. తన మూడవ కన్ను తెరిచి యముడిని ఒక్కసారిగా సంహరించాడు. ఆ సందర్భంలోనే శివుడికి కాలాంతకుడు, మృత్యువును అంతం చేసినవాడు అనే పేరు వచ్చింది. యముడి పునరుజ్జీవం మరియు మార్కండేయుడి చిరంజీవిత్వం. యముడు లేకపోతే లోకంలో మరణమనేది ఉండదు, సృష్టిచక్రం ఆగిపోతుంది. ఇది గ్రహించిన దేవతలందరూ శివుణ్ణి వేడుకున్నారు. వారి ప్రార్థనలకు శాంతించిన శివుడు యముడిని తిరిగి జీవింపజేశాడు. అయితే శివుడు యముడిని హెచ్చరిస్తూ ఇకపై శివభక్తుల జోలికి వెళ్లవద్దు, ముఖ్యంగా మార్కండేయుడు నా ఆశీస్సులతో చిరంజీవిగా ఉంటాడు, అతను ఎప్పటికీ మరణించడు అని వరమిచ్చాడు. అప్పటినుండి మార్కండేయుడు లోక కళ్యాణార్థం హిమాలయ ప్రాంతాల్లో తపస్సు చేస్తూ చిరంజీవిగా జీవిస్తున్నాడు. ఈ కథ భక్తి యొక్క గొప్పదనాన్ని, భగవంతుని అనుగ్రహం ఉంటే మృత్యువును కూడా జయించవచ్చని స్పష్టంగా తెలియచేస్తుంది. మార్కండేయుడి కథ త్యాగం, అంకితభావం మరియు భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది.